దేవుణ్ణి ఆరాధించాము, అట్లాగే పాటలతో దేవుణ్ణి ఏం చేశాము? ఆరాధించాము. ఆరాధనలో భాగాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వాక్యంతో ఆరాధించాలి. అంటే చెబుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యములో ఉన్న మర్మాలను తెలుసుకోవాలి. వాక్యము మనకు బలాన్ని ఇస్తాదన్న విషయం మర్చిపోకూడదు. ఇప్పుడు మీకు వ్యక్తపడుతున్న వాక్యాన్ని మీరు విడిచిపెడితే మరలా మీకు అది దొరుకుతాదో లేదో తెలియదు. సమయం ఉండగా ఆ సమయాన్ని దేవుని వాక్యం వినడానికి సద్వినియోగపరుచుకుందాం. ఈరోజు దేవుని యొక్క లేఖనాలు సామ్స్ అనగా కీర్తన గ్రంథము అండ్ చాప్టర్ 102 102. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడునాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. ఈ యొక్క 102 ఈ యొక్క 102 దావీదు కీర్తనలు మనం చూస్తున్నప్పుడు ప్రార్థన అనేటువంటి ఒక కాన్సెప్ట్ కనబడుతుంది. నా ప్రార్థన ఆలకించండి తండ్రి, నా మొర నీ యొద్దకు చేరవలసిందే, నా కష్టదినాలను నువ్వేమకూడదు, విముఖుడుగా ఉండవద్దు, నాకు చెవియొగ్గి నేను మొరపెట్టిన నాడు త్వరపడి నాకు ఉత్తరం ఇమ్ము. దావీదు గారికి దేవుడితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి దేవుణ్ణి ఆ విధంగా చాలా క్లోజ్గా అడుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి అడగటం అనేది ఎవరు విడిచిపెట్టకూడదు. మీరు ఎంత అడిగితే కాదు, ఎంత ధ్యానముగా అడిగితే, ఎంత తగ్గించుకుని అడిగితే, స్తోత్రం చెప్పు హల్లెలూయా, ఎంత తగ్గించుకుని అడిగితే, ఎంత విశ్వాసంతో దేవుడిని అడిగితే అంతగా దేవుడు మీకు సమృద్ధిని ఇస్తాడు. సమృద్ధి మనందరికీ సమృద్ధి కావాలి. ఆర్థికపరమైన సమృద్ధి కావాలి, ఫినాన్షియల్ డెవలప్మెంట్, హెల్త్లో సమృద్ధి కావాలి, పోయినటువంటి ఆరోగ్యము మరలా తిరిగి మీరందరూ ఏం కోరుకుంటున్నారు? సమకూర్చబడాలి, రిస్టోరేషన్ ఆఫ్ హెల్త్ కోరుకుంటున్నారు. బాగుంది. బట్ నేను ఇంకొకటి చెప్తాను, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ వరాలు, దేవుడు నీకు ఇచ్చిన తన ఆత్మను నువ్వు ఎప్పుడో విడిచిపెట్టేసి ఉండొచ్చు. దాన్ని విలువైన దానిగా నువ్వు గ్రహించి ఉండకపోవచ్చు. అందుచేత దేవుడు నిన్ను విడిచిపెట్టి తన ఆత్మను ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు జీవించుచున్నావు కానీ పేరుకు, ఆయన దృష్టిలో యు ఆర్ ఎ డెడ్ పర్సన్. చనిపోయిన వ్యక్తికి నో వన్ గివ్స్ వాల్యూ, ఎందుకంటే నో లైఫ్. సిమిలర్లీ దేవుడు మేము చూస్తున్నప్పుడు మనము దేవుడి కొరకు సజీవంగా ఉండాలి, దేవుడి కొరకు జీవించాలి, దేవుడి కొరకు జీవిస్తూ ప్రయాణం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు ఈ 102లో చక్కనటువంటి మాటలు కనబడుతున్నాయి. 16వ వచనం చూసినప్పుడు, ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించుచున్నట్లు. ఆమేన్. ఈ 16 నుంచి 18 వచనాల్లో మనకు ఒక పదం కనబడుతుందండి. ఏం పదం? ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. సియోను అనే పదం కనబడుతుంది. ఏ పదము? సియోను. మనం పాట పాడుకుంటూ ఉంటాం, సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడిదా. ఎక్కడ? సియోనులో. సియోనులో పాట పాడడం అంటే అసలు సియోన్ అంటే మీకు తెలుసా? నేను చెప్పింది జాగ్రత్తగా మొదట వినండి, పూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆకలింపజేసుకోండి.
ఈ రోజుని ఏల అనగా యెహోవా సీయోన్ని కట్టి ఉన్నాడు. యెహోవాను మనుషులు సీయోనులో యెహోవా నామఘనత కొరకు అనేటువంటి పదాలు. సీయోను ఏం చేశాడట? కట్టి ఉన్నాడు. 13వ వచనం, సీయోనును కరుణించదవు. నువ్వు లేచి సీయోనును కరుణించదవు. కరుణించడం, కట్టడం. ఎంతమందికి ఈ యొక్క ఆశీర్వాదం కావాలి? ఇప్పుడు ఎవరిని కడతానంటున్నాడు, ఎవరిని కరుణిస్తానంటున్నాడు చెప్పండి? ఎవరిని? సీయోనును. మరి మీకు ఎలా వస్తుంది ఇది? ఆమేన్, హల్లెలూయా. మీరు సీయోనుగా మారితే నువ్వు కట్టబడతావు, నువ్వు కరుణించబడతావు. ఈ రోజుకి వరకు కరుణించబడలేదు, నేను కరుణించబడాలి అని ప్రత్యేకంగా ఆరిపోని మంటల మాదిరిగా విశ్వాసంతో నువ్వు రేకెత్తి జ్వలిస్తూ ఉంటే ఈ ఆశీర్వాదము నీ సొంతమే. సియోను దేవుడు. సియోను ఏమిటి? సియోన్ అంటే ఏమిటి? సియోను గురించి నాకు విడమర్చి అయ్యా మీరు వాక్యం చెప్పండి అని మీరు నన్ను అడిగితే, సియోన్ అనేది చాలా రకాలుగా చాలా చోట్ల మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. నాకు తెలిసి ప్రియులారా, సియోన్ అనే పదం వినండి ఒకసారి, నా వైపు చూడండి. 152 టైమ్స్, 152 సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఓవరాల్గా కనబడుతుంది. 152 సార్లు అంటే ఆ పదానికి ఎంతో అర్థం ఉన్నట్టే కదా. చేతుల పైకి తలలు చెప్పు. 152 సార్లు సియోను అనే పదం వాడబడిందండి. ఒక్క కీర్తన గ్రంథంలో 39 సార్లు వాడబడింది. ఎగ్జాక్ట్లీ కింగ్ జేమ్స్ వర్జన్లో చూసినప్పుడు 39 టైమ్స్ ఈ సియోను గురించి దావీదు 39 టైమ్స్ రాశాడు. ఓవరాల్గా 152 టైమ్స్ మనకు కనబడుతుంది. అంటే దీనికి ఎంతో చాలా ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యత ఉంది. దీన్ని మనం తెలుసుకోవాలి. మీరే చెప్పారు, నువ్వు ఎప్పుడు కట్టబడతావు, నువ్వు ఎప్పుడు కరుణించబడతావు అంటే నేను సియోనుగా మారితే. సియోనుగా మారడం అంటే ఏమిటి అనేది కూడా మీరు పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకోవచ్చు. ఇఫ్ యూ రీడ్ ద బైబుల్ ఫ్రమ్ శామ్స్, అంటే ఇదే కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం, మనము లేఖనాలని మనం సమయభావాన్ని బట్టి మనం అన్ని చూడలేం, కానీ కొన్ని మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 2:6లో నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆశీనిగా చేసి ఉన్నాను. నేను నా పరిశుద్ధ పర్వతమైన దేన్ని? పరిశుద్ధ పర్వతమైన సియోను. ఆగండి, 1 మినిట్ ఆగండి. పరిశుద్ధ పర్వతమైన సియోను. ఇప్పుడు సియోన్ అంటే ఏమిటి? పర్వతము. ఏ పర్వతం? అది. దేవుడికి స్తోత్రం చెప్పండి. సియోను అంటే నాకు తెలియదండి అని మీలో ఎవరు కూడా అనకూడదు భవిష్యత్తు రోజుల్లో. ఇప్పుడు సియోను దేన్ని రిజెంబలింగ్ దేన్ని ప్రాజెక్ట్ చేస్తుంది మనకి? పరిశుద్ధతను. హల్లెలూయా. అది పర్వతం, పరిశుద్ధ పర్వతం. పర్వతం అంటే అన్నిటికంటే పెద్దదనమాట, ఎత్తైందనమాట. సపోజ్ మనం అందరికంటే ఇక్కడ ధనవంతులం, గొప్పవారం అనుకోండి, ఇంకా పరిశుద్ధతకి చోటు ఉండదు. ఎందుకంటే మన బాటే చెల్లుబాటు అవుతుంది. మన దగ్గరికి వచ్చి ఎవరైనా ఇద్దరు సెటిల్మెంట్లో మన దగ్గరికి వచ్చి సెటిల్మెంట్లు ఎలా చేస్తారనుకుంటున్నారు? ఒక వీక్ పర్సన్, ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉంటాడు. స్ట్రాంగ్ పర్సన్ ఏం చేస్తాడు తెలుసా? ఈ మీడియేషన్, ఈ సెటిల్మెంట్ చేసే వ్యక్తి దగ్గరికి ముందుగా వచ్చేసి డబ్బులు ఎంతో కొంత ఇచ్చేసి తీర్పు నా మీదకి వచ్చేటట్టుగా, తీర్పు నాకు ఫేవర్గా జరిగేటట్టుగా చెయ్యండి అని ముందుగా మాట్లాడేసుకుని వెళ్ళిపోతారు. ఏమన్నట్టుగా ఇద్దరు వస్తారు సెటిల్మెంట్కి. మీకు తెలుసు. అప్పుడు అమ్మ ఏంటంటే, అయ్యగారు మరి నా స్థలం అండి, నా స్థలంలో మరి ఇతను ఇలాగా ఏంటా నువ్వు స్థలం ఆవిడదేటండి, స్థలం ఆవిడదేంటి, అసలు మా తాతల స్థలం. ఏమయ్య మరి అదేంటి స్థలం మా తాతలు అన్నాడు. తాతలదానని మేము కొనుక్కున్నాం. మరి కొనుక్కున్నాడు అన్నాడు.
ఈ విధంగా మాట్లాడి చివరికి ఫేవర్ ఎవరు దొరుకుతుందో తెలుసా? స్ట్రాంగ్ పర్సన్ పై వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు ఏమైపోయారు? ఏకమైపోయారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఇంక పరిశుద్ధత ఎక్కడ ఉంది? ఇప్పుడు హోలీనెస్. పరిశుద్ధత అంటే ఏంటి అనుకుంటున్నారు? న్యాయం, నమ్మకం, మేలు. మేలు ఎక్కడ చేస్తున్నాడు? విశ్వాసంతో వచ్చినటువంటి వ్యక్తికి అన్యాయం జరిగిపోయిందే. కానీ మీరు పర్వతం వంటి వారు. మీరు ఎందుకంటే ఆ పర్వతం అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. కానీ మీరు ఎలాంటి పర్వతంగా ఉండాలి? పరిశుద్ధమైన పర్వతము. ఇప్పుడు ఎవరిని దేవుడు కరుణిస్తాడు? పరిశుద్ధులను. హోలీనెస్ ఉండాలి మనలో హోలీనెస్ ఉండాలి. ఇప్పుడు చూడండి, వస్తువులు ఉన్న బయట బజార్లో ఏ వస్తువు కూడా హోలీనెస్ లేదు. అంటే పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్. కిన్లే బాటిల్లో తాగేసేవారు చాలామంది. కిన్లే బాటిల్లో వాటర్ తాగితే చచ్చిపోతారు. కిల్లింగ్ వాటర్ బాటిల్స్ అని 3 days బ్యాక్ పేపర్లో పడింది. అదే చెప్తున్నాను నేను. మీరు ఏది ఆయిల్స్ అంతా కూడా పొల్యూటెడ్, అంతా మోసమే. మీకు ఒక కేజీ నువ్వుల నూనె తీయాలంటే 6-8 కేజీలు నువ్వుల్ని ప్రెస్ చేస్తేనే కానీ ఆ కేజీ నూనె దిగదండి. కేజీ నువ్వులు ఎంత? కేజీ నువ్వులు 300 అనుకుందాం. 5 కేజీలు ఎంత అయింది? 1500 అయింది. ఇప్పుడు కేజీ నూనె ఎంత మామూలుగా? 400 లేక 500. మీకు 500 ఎలా ఇస్తాడు? 1500 ఖర్చు పెట్టి చేతులు పైకెత్తి నీకు 500 ఎందుకు ఇస్తున్నాడు? దాంట్లో ఏం జరిగింది? పొల్యూషన్. హోలీనెస్ లేదు. మీరు తినే ఏ ఆహారంలో కూడా హోలీనెస్ లేదు. అంతా పెస్టిసైడ్స్, అంతా ఎరువులు. ఈ రోజున విశ్వాసంలో దేవుడు కోరుకుంటుంది హోలీనెస్, పరిశుద్ధత కావాలా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్నుగలరా వరదూత. ఆయన ఎవరు? నేను పరిశుద్ధుడను కనుక యూ గాట్ టు బీ హోలీ. మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత ఏముందండి అసలు ఇక్కడ? అసలు అంటే పరిశుద్ధ అంటే ఎన్నో పదాలు, మన పర్యాంత పదాలు ఎన్నో వాడుకోవచ్చు. నమ్మకస్తులేరి. కుటుంబంలో భార్య భర్తకి నమ్మకంగా లేరండి. భర్తలు భార్యలకు నమ్మకంగా లేరు. పిల్లలు, మీకు పిల్లలు ఎలాగున్నారంటే 2 months బ్యాక్ జరిగిన ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్తాను. సెల్ ఫోన్ కొనుక్కుంటానని ఒక 9 ఏళ్ళ బాలుడు వాళ్ళ అమ్మని అడిగాడట డబ్బులు. సెల్ ఫోన్ ఎక్కడ కొంటాంరా, మనకంత డబ్బులు ఎక్కడుగా అని అన్నదని సాయంకాలానికి వాళ్ళ అమ్మని చంపేశాడు. పేపర్లో వచ్చిన న్యూసే చెప్తాను, అదర్ న్యూస్ ఏం చెప్పను నేను. బోగస్ న్యూస్, పనికి మాలింది, లేనిది నేను అస్సలు కల్పించను ఎప్పుడు కూడా. ఒరిజినల్ న్యూస్. ఎందుకు అంటే తల్లి పిల్లోడు ఎలా ఎదగాలి, పిల్లోడు ఎలా హోలీగా ఉండాలి, పిల్లోడు దేవుడికి ఎలా నమ్మకంగా ఉండాలి అని పెంచలేదు. మన కథ ఉంటుంది. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారట. 2 కొడుకులు, ఒక కొడుకు మరి పెద్ద ఎస్పీ గారు అయిపోయాడంట, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయ్యాడట. రెండోడు మాత్రం దొంగ అయిపోయాడంట. దొంగ అయిపోయి చెరసాల్లో ఉన్నాడట. చెరసాల్లో ఉంటే మరి అతనికి ఉరి వేసేయడానికి సిద్ధపడ్డారట. నువ్వు ఎవరితోనే ఏమైనా చెప్పాలా, ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడాలా అన్నాడు. అయితే ఎవరితో అంటే మా అమ్మతో అన్నాడంట. అయితే అమ్మని పిలిచారు. అమ్మతో మాట్లాడుతూ చెవిని కొరికేయాడంట. ఇది అందరికీ తెలిసిందే. ఈ కథ చాలా చిన్నప్పుడు కథ అనమాట. ఎందుకు అరిగాడంటే, నేను ఎవరో బీరకాయలు ఎవరో ములక్కాయలు దొబ్బేసి నేను తెచ్చిన రోజున నువ్వు చెప్పుండుంటే నేను ఈ స్థితికి, ఈ హ్యాంగింగ్, ఈ ఊరితోటి నేను ఎక్కువ ఉండేవాడిని.
చెప్పాలి. దేవుడిలో మన పిల్లలు మనం పెంచాలి. వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తారు, చిన్న చిన్న అవివేకమైన పనులు, అక్రమమైన పనులు చేస్తారు. 1-2 సార్లు మనం చెప్పేటప్పటికి నాన్న మనం అలా చేయకూడదు, ఇది తప్పు, దేవుడు చూస్తున్నాడు, మనకు పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. వద్దు, మనకి ఇతరులు వద్దు. అది మనకి చివరిగా మనకు నాశనమే తప్ప మనకి ఎటువంటి లాభం మనకి ఉండదు అని మనం వాళ్ళకి ఏం చేయాలా? చెప్పిన రోజున ఒకసారి, రెండోసారి, మూడోసారి వారు లోబడి తమ జీవితాన్ని మార్చుకుంటారు. ఈ రోజున నువ్వు కట్టబడాలి అంటే, నువ్వు కరుణించబడాలి దేవుడి చేత. దేవుడు కరుణిస్తే చాలా గొప్పగా ఉంటుంది. దేవుడు కడితే దాన్ని ఇంకెవడో కోల్చలేడు. కాబట్టి నువ్వు దేవుడి చేత కట్టబడాలి అనుకుంటే, దేవుడి యొక్క కరుణ నువ్వు పొందాలి అనుకుంటే, నువ్వు పరిశుద్ధం, యూ గాట్ టు బి హోలీ, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా దేవుని పరిశుద్ధ గ్రంథం 9వ అధ్యాయం, ఇదే కీర్తన గ్రంథము మరి 11వ వచనంలో దేవుని యొక్క గ్రంథం ఉంటుంది. సియోను వాసి అయిన యెహోవాను ఏం చేయాలట? కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఈ పదం చూడండి, సియోను వాసి అయిన యెహోవాను. ఏ వాసి అట ఆయన? ఇందాక సియోను దేని చూపించింది మనకు? పర్వతాన్ని. ఇప్పుడు సియోను వాసి అంటే అర్థం ఏంటి? సియోను వాసి అంటే అర్థం ఏమిటి? మీరు ఏ వాస్తవ్యులు? మీరు అది వాస్తవ్యం అంటే మీ ఊరు, వాస్తవ్యం అంటే మీ గ్రామం, మీ పట్టణం. ఇప్పుడు సియోను వాసి ఎవరు? సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడు. ఇందాక మీరేమన్నారు? సియోనుగానే మారిపోతానండి అయ్యగారు అన్నారా? ఇప్పుడు సియోను అంటే నీకేమర్థమవుతుంది? సియోను ఒక పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. సియోను అనేది ఇంక దేనికి సూచిస్తుందంటే, సియోను వాసి అని యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రకటించుడి. కీర్తన ఉండాలి సియోను జీవితాలు అంటే, మన నోట్లో కీర్తన ఉండాలి. దేవుణ్ణి కీర్తించాలి. మనం కీర్తించుకోవడం కాదు, మనం పొగుడుకోవడం కాదు. ఈ మధ్యన జనులు ఎలా తయారయ్యారంటే, మా అయ్యగారికి అసలు ఖాళీ ఉండదండి. ఏమండి ఈరోజు ఇక్కడ ఉంటారండి, సాయంకాలం చెన్నైలో ఉంటారండి. వెళ్ళి చెప్పొచ్చావులే అమ్మ అదో కబుర్లు. ఇంకా నీకంటే ఇంకా లోకుగా ఎవడు దొరకలేదమ్మో, నాకంటే లోకుగా ఎవడు దొరకలేదమ్మో నీకు. ఇంక ఎంతసేపు దైవజనుడి గురించి చెప్తుంది తప్ప ఎవరి గురించి చెప్తులేదు. అది దేవుడికి స్తోత్రం కలుగును కాక. నేను ఎప్పుడు ప్రపంచంలో నా గురించి చెప్పమని ఏ ఒక్కడికి చెప్పను, అసలు చెప్పొద్దు అంటాను. నా గురించి చెప్పడం బుద్ధి లేదేంటి? నా గురించి చెప్పడం ఏంటి? ఎవరి గురించి చెప్పాలా? మీరు ఎవరు నమ్ముకున్నారు? నన్నా నేను ఎవరు నమ్ముకున్నాను? మరి ఎవరి గురించి చెప్పాలి మనం? దేవుణ్ణి స్తుతించోడే. ఎందుకు అలా చెప్తున్నా తెలుసా? వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ప్రొజెక్షన్ ఎలా చేస్తారంటే, దిగడమే కారులో దిగుతాడు. ఆ కారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారో? రథంలా ఉంటుంది కారు. వైట్ అండ్ వైట్, వెనకాల బాడీ గార్డ్స్ 5-6 పాస్టర్స్. ఈ రోజున పాస్టర్స్ 5-6 బాడీ గార్డ్స్. అయ్యగారు వస్తున్నాయి, పరిగెత్తి. అక్కడ మ్యూజిక్ కూడా కొడతాడు. ఆయన వస్తారు. ఆయన ఎవరంతా చూడరు. అలాగ ఇంటికాడ మాత్రం చూస్తాడు, పిల్లని చూస్తాడు, పిల్లల్ని చూస్తాడు, అందరం చూస్తాడు, టీవీ చూస్తాడు, సెల్ ఫోన్ చూస్తాడు, అన్నీ చూస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి హోలీ అన్నమాట. ఏ ఊరికి ఏం అలా మూలకెళ్ళి ఏదో మోకరించి ఏదో ఇంకా ప్రజల ముందనమాట. ఆయన ఎవరికీ కనబడకుండా దాని వెనకాల వెళ్ళిపోతాడు. అయ్య బాబా అయ్యగారు వచ్చారు. ఇక్కడ 15 మంది ఉంటారు. ఒక్కొక్కడు అంటాడు అయ్యగారు వచ్చారు. అయ్యగారు ఇప్పుడు మనతో వాక్యాలు పంచుకోవద్దులేరు. అయ్యగారు మన కొరకు ప్రార్థన ఈ అరగంట సేపు అయ్యగారు మళ్ళీ ఇంతలోపల అమ్మగారు వస్తారు వెనకాల పొడిసీరు కట్టుకుని. అయ్యగారు తల మీద మొత్తం, అమ్మగారు మొత్తం అంతా కప్పేసుకుని మంచి
ఆవిడ ఇతనికంటే ఇంకా మంచి యాక్టర్ ఆవిడ. ఇంకా ఆవిడ అలాగా పరిశుద్ధాత్మ అభిషేకం అనమాట. ఇంకా అభిషేకం వచ్చేసిందంట ఆవిడ. నీ యాక్షన్లో మాలటోళ్ళ దగ్గర చూపించొద్దు. అక్కడ అమెరికాలో ఒంట్లో బాగాలేకపోతే ప్రార్థన చేసి జ్వరాన్ని పోగొట్టాను. ఆ విషయం మీకు చాలాసార్లు చెప్పాను. 2002, ఇప్పుడు కాదు, 2002లో ఒక ప్రోగ్రామ్కి ఆవిడకి $1,00,000 వస్తాయి. ఒక ఆవిడ నాకు నెట్లో పరిచయం. బ్రదర్, నాకు ఇది ప్రాబ్లం ఉంది, నాకు రేపటి రోజుకల్లా నేను ప్రోగ్రామ్ చేయాలి. పెద్ద సింగర్ ఆవిడ, పెద్ద సింగర్. యుఎస్లో ఆవిడ మామూలు సింగర్ కాదు, రోడ్డు మీద గుడ్డోలు పాడినట్టు పాడి అది కాదు, పెద్ద పెద్ద సెనెట్స్లో పాట పాడుతూ ఉంటుంది ఆవిడ. అలాంటి ఆవిడ అనమాట. నేను వెళ్ళకపోతే నాకు లాస్ ప్లస్ నాకు ఫేమ్ అంతా పోతుంది అన్నారు. నేను నెట్లో అలా కూర్చుని, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు నామంలో నీ రాగం అప్పుడే పోతుంది, నువ్వు ప్రోగ్రామ్ ఏం చేస్తున్నావు మళ్ళీ మెసేజ్ పెట్టు. అప్పటి వరకు నాకేం మెసేజ్ పెట్టద్దు. మెసేజ్ పెట్టలేదు. ఇదేంటి అనుకున్నాను. తర్వాత రోజు నేనే నెట్లో కొడుతూ అంటుంటే, బ్రదర్ వాట్ హ్యాపెండ్, హౌ యూ డిడ్ ద ప్రోగ్రామ్ అని అడిగినప్పుడు, బై గాడ్స్ గ్రేస్, దేవుడి కృప వలన నేను ఎక్సలెంట్, చాలా బాగా చేసేసాను ప్రోగ్రాము, నీ ప్రార్థన నన్ను స్వస్థపరిచింది, నువ్వు అలా ప్రార్థన చేసావో లేదో కానీ అక్కడి నుంచి తమ్ముడు నాకు చాలా బాగా స్వస్థత వచ్చింది, నీకు అమెరికాలో ఇల్లు కొంటా అన్నవాడు. ఇది సజీవ సాక్షి. నేను చాలా చోట్ల చెప్పాను. ఇక్కడ ఇల్లుకే ట్యాక్స్ కట్టలేకపోతున్నాం, అక్కడ అమెరికాలో అద్దె తక్కువే, ట్యాక్స్ ఎక్కువ. అంటే మనం ఉన్నా లేకపోయినా ఆ ఇంటికి ట్యాక్సేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. వద్దమ్మా, నాకేం వద్దు, నువ్వు స్వస్థపరచబడ్డావు, దేవుడికి స్తోత్రం, ఏమొద్దు. ఈ మాటలన్నీ ఎవరిని కీర్తించాలి, ఎవరిని కనపరచాలి అనేది విశ్వాసకి తెలియాలి. మా అయ్యగారండి పొద్దున మాటలేమో పలమనేరులో ఉంటారండి, సాయంకాలం మాటలేమో సంబల్పూర్లో ఉంటారండి. ఎవడడిగాడా మీ అయ్యగారి గురించి? మా అయ్యగారండి 7 షిఫ్ట్లు అండి ప్రోగ్రామ్స్. 7 షిఫ్ట్లు ఏంటి? పొద్దునండి, మళ్ళీ 11 గంటలకండి, మళ్ళీ 2ంటికండి, మళ్ళీ 3ంటికండి. ఏంటండి షిఫ్ట్లు అంటే? షిఫ్ట్లు అంటే ఏంటి? ఇక్కడ ఎవడో వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు, ఈయన వచ్చి వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోతాడు, అంతేనా? అదేనా షిఫ్ట్లు అంటేనే? మీ అయ్యగారి గురించి మీ అమ్మగారి గురించి చెప్తున్నావు కానీ ఏసై గురించి చెప్తలేదేటమ్మా? దానికి గల కారణం ఏంటంటే వీళ్ళే అలా చెప్పుకున్నారు. ఎందుకంటే పుట్టుక క్రైస్తవులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి చెడ్లన్నీ బాగా తెలుస్తాయి. నేను ఉన్నాను పుట్టుక క్రైస్తవుడు కాబట్టి ఎవడేంటి అనేది మనం ఒక మెతుకు చూసి వాడు మంచోడే కాదో చెప్పేయచ్చు, మన దేవుడు ఇచ్చిన వరాన్ని బట్టి. ఇప్పుడు బీసీల నుంచి ఓసీల నుంచి దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి ఏమీ తెలియదు. అమ్మా, మీరు రావడంతోనే నాకు కాలు మీద పడాలమ్మా. మీరు స్తుతికూటం పెట్టించుకోవాలంటే కనీసం 15,000 ఇవ్వాలమ్మా. అమ్మ, 15,000 ఇవ్వకపోతే ప్రోగ్రాం జరగదమ్మా. నేను ప్రార్థన చేశానమ్మా, రాత్రి మీ గురించి దర్శనం వచ్చిందమ్మా. ఈ మాటలు చెప్పి వాళ్ళని భయపెట్టి వాళ్ళు కూడా దేవుని ప్రొజెక్ట్ చేయరు. వాళ్ళు బైబిల్ ఎలా పట్టుకుంటారు? బైబిల్ పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని, చెప్పండి కూడా దేవుడు స్తోత్రం చెప్పండి. చెట్టు పేరు ఎవడమ్ముకున్నాడు ఇక్కడ? చెట్టు పేరు చెప్పుకుని ఎవడమ్ముకుంటున్నాడు ఇక్కడ? కాయలు నేను అమ్ముకుంటున్నానా? నేను ఎప్పుడైనా అమ్మాను అలాగా? ఎప్పుడైనా ఇన్ని అద్భుతాలు మనం చేస్తున్నాం. ఇక్కడ నుండి ఆ పేటలో ఉన్నవాడు దెయ్యం పట్టింది అయ్యగారని చెప్పగానే, మీరు రావాలనగానే ఆ దెయ్యం పోయిందంటే, దేవుడు నాకు ఇచ్చిన శక్తిని గురించి నేను ఎప్పుడైనా మీరు చెప్పమని మీకు చెప్పానా? అవసరం వచ్చి ఆ పద చెప్పాను కానీ ఎప్పుడైనా నా గురించి ఎలా చెప్పండి అమ్మా అని చెప్పానా? నేను మీకు చెప్పమని చెప్తే నువ్వు చెప్పావమ్మా వాళ్ళకి వీళ్ళకని. ఒక ఆవిడ వచ్చింది సడన్గా, మన లక్ష్మి గారు చనిపోయినప్పుడు, లక్ష్మి గారు చనిపోయినప్పుడు ఒక ఆవిడ వెనకాల నుంచి టెంట్ వెనకాల ఇలా సేమ్ టెంట్ వెనకాల ఉంది. అయ్యగారు మీరు ఏం చెప్తే అదే జరుగుతుందట అయ్యగారు, నిజంగా నా సమస్యలు ఉన్నాయండి, నేను మాత్రం వేరే మందిరానికి వెళ్తున్నాను, ఏదైనా ప్రార్థన చేయండి అయ్యగారు. ఎవరు చెప్పారమ్మా అని? పలానా ఆవిడ చెప్పిందండి, పలానా పద్మని ఆవిడ. దేవుడికి నేను చెప్పమని చెప్పాను ఆవిడకి, నేను చెప్పమని చెప్పానా? అది అనేది ఆ రూట్ మనకు బాగుండాలి, ఆ బేస్ మనకు బాగుండాలి. ఆ కన్ఫర్మిటీ అందిన వాళ్ళు చెప్పగలుగుతారు, అంతే తప్ప మన గురించి కనపరచడం, మన గురించి కీర్తించుకోవడం ఏం అక్కర్లేదు.
ఘనపరచడం వాక్యం చెప్తుంది. ఈయన ఎటువంటి వాసట? సియోను వాసి. అంటే ఆయన అందులో ఉంటాడు. ఇందాక సియోన్ అంటే ఏమి నేర్చుకున్నారు? పర్వతము, మౌంటైన్. ఇప్పుడు సియోను వాసి అంటే నగరం, సిటీ. సియోన్ అనేది ఒక మౌంటైను, సియోన్ అనేది ఒక సిటీ. ఆ సిటీలో ఎవరుంటారో? దేవుడు ఉంటాడు, యెహోవాను. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము. 48 అదే దావీదు కీర్తనలో 11:12 మహారాజు పట్టణం అని వాక్యం ఉంది. మహారాజు పట్టణం అది. ఎవరా మహారాజు? మన మహారాజు, మన దేవుడు. మన దేవుడు నివసించే పట్టణం యొక్క పేరు దేవుడు నీకు పెడుతున్నాడు. మన దేవుడు నివసించే ఇంటి పేరు ఆయన ఇంటి పేరు, ఆయన ఊరి పేరు. సియోను కుమార్తెలారా అని మనం చదవలేదా? యెరూషలేము కుమార్తెలేరా అని చదవలేదా? సియోను ఒక కుమార్తెకు సాదృశ్యం. ఎవరు కుమార్తె? మరి మనం ఎవరు కుమార్తెలుగా ఉన్నాము? దేవుని కుమార్తెలుగా ఉండాలి. కానీ ఎవరు కుమార్తెలుగా ఉన్నాము? అమ్మా నా సంగతి నీకు తెలియదమ్మా. ఇదిగో నేను ఒకసారి ఊరుకుంటాను, 2 సార్లు ఊరుకుంటాను, 3ఓసారి ఊరుకోనమ్మా, ఎడాపెడా కొట్టేస్తానమ్మా. నా సంగతి నీకు తెలియదమ్మా, 4 కోసేస్తానమ్మా. ఒక్కొక్క ఆవిడ ఒక్కొక్క టైప్లో మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కో టైప్. ఎవరిని కనపరుస్తున్నావు? నువ్వు ఎవరు కుమార్తెవి? నువ్వు విచ్చలవిడిగా లోకంలో తిరుగుతుంటే నువ్వు దైవత్వాన్ని ఏం చూపిస్తావు? ఏం ప్రొజెక్ట్ చేస్తావు? నువ్వు దేవుని పట్టణపు వాసిగా నువ్వు ఉండాలి అనుకుంటే నువ్వు మారాలిగా. నిత్యమైన కీర్తించాలా, స్తుతులు తప్ప నీ నోట్లో బూతులు రాకూడదు. మన నోట్లో బూతులు తప్ప స్తుతులు రావు. సినిమా పాటలు పాడుతుందో ఆవిడ, వంట చేసుకుంటూ. ఆవిడ సింగరం మళ్ళీ పైన, ఆవిడ మళ్ళీ సింగరు. పలానా ఆవిడ పాట పాడుతుందని ఆ పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. ఆవిడ సినిమా పాటలు పాడుతుంది. ఏంటో ఇలా తయారయ్యావు అంటే, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ మరి వాడుకోవాలి కదండి అంటుంది. ఎవరి కోసం వాడుతున్నావు? లోకం కోసం. లోకంలో నువ్వు వాడబడుతున్నావు. ఎవరి కోసం వాడబడాలి? ఎక్కడ వాడబడుతున్నావు నువ్వు? నీ గుండె మీద చేసుకుని నువ్వు దేవుడి కొరకు ఎలా వాడబడ్డావు చెప్పండి. నీ గుండె మీద కుడి చేసుకోండి ఇలాగా సాధ్యమైతే. నువ్వు దేవుడి కొరకు ఎలా వాడబడ్డావు ఒక్కసారి సెల్ఫ్ టెస్ట్. యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. యూ సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఏ విధంగా వాడబడ్డావు? ఎక్కడ వాడబడ్డావు? ఎన్ని ఆత్మలు రక్షించావు? అసలు నీ ఆత్మ దురాత్మతో నిండిపోయింది. పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు బహుశా. మోసపురుషాత్మతో నింపబడిపోయావు. నిన్ను మోసం చేసింది సాతానుడు. నిన్ను గాలం పెట్టి వేసింది, చాలాసార్లు పడలేదు. వలే పెట్టింది, వేసింది, నువ్వు పడలేదు. ఇక ప్రక్కలని తీసుకొచ్చి నేను పట్టేసింది. నువ్వు ఆ బాక్స్లో పడిపోయావు. చివరికి తెలుస్తుంది, కొట్టుకున్న రోజుని నా ప్రార్థన ఆలకించమంటావు, నువ్వెవరో నాకు తెలీదు అనే రోజు కూడా రాబోతుంది. అదే కీర్తన 48, 11, 12 వచనాల్లో ఏముందో తెలుసా? సియోను చుట్టూ తిరుగుచు దాన్ని సంచరించు. సియోను చుట్టూ తిరుగుచు. సియోను చుట్టూ తిరుగుచు. ఎవరి చుట్టూ తిరగాలి మనం? ఎక్కడ తిరుగుతున్నాం? పలానా ఆవిడేదండి అంటే అక్కడ తిరుగుతుందండి, మరి కనబడింది కానీ నేను చెప్పలేకపోయానండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టుగా నువ్వు లోకం చుట్టూ తిరుగుతున్నావు, మనుషుల చుట్టూ తిరుగుతున్నావు, డబ్బు చుట్టూ. డబ్బు తిప్పేస్తుంది ఎక్కడ పడితే అక్కడికి. డబ్బు అనగానే పొరుగు. డబ్బు కోసం నువ్వు శ్రమ పడుతున్నావు, నిన్ను నువ్వు పోషించుకోవడానికి శ్రమ పడుతున్నావు. మంచిది, వెరీ గుడ్. బట్ నీ ఆత్మను పోషించుకోవడానికి నువ్వు శ్రమ పడాలిగా. నీలో ఒక ఆత్మ ఉందని మీకు తెలుసా? శరీరము, హృదయము, ఆత్మ. లేకపోతే హృదయము, మనసు, ఆత్మ. యెహోవా వెలిగించిన అని తెలుసుండి కూడా నీ దీపాన్ని వార్పుకుంటున్నావే.
ఎవరి చుట్టూ ఎక్కడ తిరుగుతున్నావు? ఆవిడ ఈ ఊర్లో లేదండి, పనులకో ఎక్కడికో పోయిందండి. వెళ్తున్నానని చెప్పావా? ప్రార్థన చేయమని చెప్పావా? ప్రభుత్వ సంస్కారానికి వచ్చావా? నీ మొక్కుబళ్ళు దేవుడి దగ్గర తీసుకున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదం కోరుకున్నావా? దేవుడితో ఒడంబడిక చేసుకున్నావా? దేవుడు చేసిన నిబంధనని ఏం చేశావు? నీకు నిబంధన అంటే తెలీదు. నీ దగ్గర కొత్త నిబంధన లేదు. దేవుడు చేసిన ప్రమాణం, దేవుడు చేసిన వాగ్దానం, ఇవన్నిటిని విడిచిపెట్టేశావు. ఎవరిని భయపడతామని? లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలుగించిన ప్రేమ. కీర్తన గ్రంథం 87వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు చూస్తే, యాకోబు నివాసములన్నిటికంటే 87 కీర్తన గ్రంథం, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. ఓకేనా? తర్వాత 5వ వచనంలో 4 కూడా చదవాలా సమయభావం బట్టి. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచినని సియోను గూర్చి చెప్పుకుందురు. ఇప్పుడు సియోనుగా మీరు మారగలిగితే ఎలా మారాలి? నీలో పరిశుద్ధత రావాలి. ఎలా మారుతావు? నీ నోట్లో కీర్తనలు, నువ్వు దేవుణ్ణి ప్రచురం చేయడం, ఆయన క్రియలను ప్రచురం చేయాలి. ఆయన క్రియలను. మా అయ్యగారు ప్రార్థన చేస్తే జరిగిపోద్దా అని ఎప్పుడు చెప్పుకో. మేమందరూ కలిపి ప్రార్థన చేస్తే ఇది జరిగిందని చెప్పు. దేవుడి క్రియలను ప్రచురం చేయి. దేవుడి క్రియలను ప్రచురం చేసేవాడు సియోనుగా మారతాడు. అది దేవుడు నివసించే పట్టణం. 3వది. 4వది వచ్చేటప్పటికి యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు. యాకోబు అంటే ఎవరు? యాకోబు ఎవరు అమ్మా? ఓకే ఓకే, ఎవరు అంటున్నాను? మోసగాడే. ఇంకా అమ్మా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అంతేనా? దేవుడు ఎవరిని పిలిచాడు? అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూసారా? యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నది. దీన్ని టాలీ చేసుకోవాలా, దీన్ని అర్థం చేసుకోవాలా. నా వైపు చూడండి. యాకోబు నివాసములు అన్నిటికంటే, మీకు విషయం తెలియదు ఏంటంటే, యాకోబుకి ఎంతమంది పిల్లలు తెలుసా? ఆమేన్, దేవుడికి స్తోత్రాలు. అది సబ్జెక్ట్, మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ అది. పరలోక రాజ్యంలో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి తెలుసా? మామూలు అందాజుగా చెప్పారా? తెలుసా మీకు? మీకు తెలుసా కన్ఫర్మ్గా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎగ్జాక్ట్లీ. ఈ 12 ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయో తెలుసండి? 12 మంది పిల్లలు. ఓకే. ఇప్పుడు యాకోబు నివాసములన్నిటికంటే ఎవరు గుమ్మాలు దేవుడికి ప్రియమటం? సియోను. అక్కడ చూడాలా, ఇక్కడ చూడాలా, నా వైపు చూడాలా, అక్కడ చూడాలి. అడుగుతున్న ప్రశ్నకి జవాబు దాంట్లో చూడాలా, నాకు సమాధానం చెప్పాలి. సియోను గుమ్మములు దేవుడికి ఇష్టమట, ప్రియములేమి ఉన్నాయట. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవునికి ప్రియంగా ఉన్నావా, లోకానికి ప్రియంగా ఉన్నావా? ఎగ్జాక్ట్లీ. ఫంక్షన్కి వెళ్ళాలంటే మీ ఇంటికి వస్తున్నారు. ఆదివారం ఫంక్షన్ ఉంది, మరి వస్తావా? వస్తాను. మరి చర్చికి వెళ్తాము? అబ్బే చర్చి అదేం ఉండదు నాకు ఫుడ్డే మెయిన్. నేను భోజన ప్రాణిని. నాకు ప్రాణహాని జరగకుండా భోజనం తినడమే నాకు ఇష్టం, ముఖ్యం. ఈరోజు కాకపోతే రేపైనా గుడికి వెళ్ళొచ్చు. ఫంక్షన్ ఉంటుందా మరలా? మరి ఈవిడ రివర్స్గా మాట్లాడుతుంది. ఫంక్షన్ ఉంటుందా మళ్ళీ అని అంటాం. సాయంకాలం ఏదో కుదురుతుందండి. గుడికంటే నాకు ఆ భోజనం ముఖ్యం అన్నమాట.
ఎవరికి నువ్వు ప్రియులంగా ఉన్నారు? మీరు లోకస్తులకి. పనికొస్తావా శుక్రవారం? ఎందుకు రాను? డబ్బులు చాలా అవసరం, ఇంట్లో డబ్బులు లేవు. వాక్యం. ఎవరికి ప్రియంగా ఉన్నావు నువ్వు? ఎవరికి ప్రీతిగా ఉన్నావు నువ్వు? ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారు? ఎవరు నువ్వు ప్రేమిస్తున్నావు? ఎవరు నిన్ను అత్యధికంగా ప్రేమించారు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దేవుడి సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రేమించావా? నీ ఇంట్లో వాళ్ళకి మంగళవారం బాగాలేకపోతే నువ్వు పరిగెత్తుకుని వెళ్ళవా ఆ ఊరు ఈ ఊరిని? శుక్రవారం ఫోన్ వచ్చిందనుకో, మీ అమ్మాయికి బాగాలేదని ఇక్కడి నుంచే పరిగెత్తి తగ్గి తెచ్చుకుంటావు. జరిగింది ఏంటో తెలీదు. బాబోయ్ 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 అంబులెన్స్ కంటే స్పీడ్గా ఈవిడ చేస్తుంది. మొన్న ఒక ఆవిడ అర్చుకుంటూ వెళ్ళిపోతుంది. అంబులెన్స్ ఏమనుకున్నాను నేను. బాబోయ్ 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 అంటే అంబులెన్స్ లాగా వినబడుతుంది అనమాట. ఎక్కడ పరిగెట్టావు? ఇక్కడ అమ్మా చేతులు పరిగెత్తే స్తోత్రం చెప్పా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవునండి, ఎవరికి భయపడాలా? చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. ఏది మన సాక్ష్యం? ఏది వేర్ ఇస్ యువర్ విట్నెస్? నీ సాక్ష్యం ఏది? నీ దేవుడు సాక్షిగా దేవుడి కొరకు జీవించడానికి సాక్షులు అంటే ఎవరో? ఒక శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, యోసేపు వీళ్ళ సాక్షులుగా నిలబడ్డారు. ఒక పౌలు, ఒక తిమోతి, ఒక యాకోబు, ఒక పేతురు తిరగేసి సిలివేశారండి. అగ్నితో కాల్చేశారండి. రంపం పెట్టి పీకను కోసారండి. రంపం పెట్టి అంత ఎందుకు? మన భారతదేశానికి తోమా గారు వచ్చారు, యేసుప్రభు శిష్యుడు. యేసుప్రభు వారు సిలువలో మరణించి ఆయన పునరుద్ధరణ అయిపోయిన తర్వాత ఈ కేమ్ టు ఏషియా, ఈ కేమ్ టు కేరళ. చాలా కాలం పరిచయం చేశారు. ఎక్కడ ఆ దేశం, ఎక్కడ మన భారతదేశం, మన భాష, మన తెలుగు భాష మనకు అర్థం కాదు. తెలంగాణకి వెళ్తే మన మాట వేరేగా ఉంటుంది, మన యాక్సెంట్ వేరేగా ఉంటుంది, వాళ్ళు వేరేగా ఉంటుంది. నెల్లూరు భాష వేరేగా ఉంటుంది, కడప భాష వేరేగా ఉంటుంది, శ్రీకాకుళం భాష వేరేగా ఉంటుంది. ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి అనేక మందిరాలు కట్టాడు, అనేక మందికి పరిచయం చేశాడు. ఎవరిచ్చారా శక్తి? ఆ బుక్స్ ఉన్నాయా? నాలెడ్జ్ ఉందా? సెల్ ఫోన్ ఉందా? గూగుల్స్ ఉన్నాయా? మ్యాప్స్ ఉన్నాయా? కార్లు ఉన్నాయా? అలాగలా పరిచయం చేస్తున్న రోజున ఒకరోజు మోకాలుండి ప్రార్థన చేస్తుంటే కొంతమంది ఉగ్రవాదులు ఆయన బల్యంతో కావాలని పోటు చేశారు. తోమా సమాధి ఇప్పటికీ కూడా మద్రాసులో ఉంది. సజీవ సాక్ష్యం. నీ సాక్ష్యం ఏది? నువ్వు దేవుడి కొరకు నేను ఇది చేశానండి, ఇది నేను స్థిరపరిచానండి, ఇంతమందిని బలపరిచాను. ఎవరిని స్థిరపరిచావు? నీ కుటుంబం ఏమైపోయింది? స్థిరం లేని నీ కుటుంబం స్థిరపడాలి అంటే నువ్వు వారిని దేవుడి యొద్దకు తీసుకురావాలా. దేవుడు స్థిరపరిచి దేవుడండి. భూమికి పునాదులు వేసాడండి దేవుడు. దేవుడు ఎటువంటి వాడు అనుకుంటున్నారు మీరు? ఏదో నేను చెప్పే అరగంట సేపు, గంట సేపు సరిపోదండి. ఇది జీవితకాలం చెప్పినా సరిపోదండి. అసలు భూమికి పునాదులు వేసాడండి. ఈ భూమి ఎక్కడుందనుకున్నారు? నీళ్ళల్లో ఉందని తెలుసండి మీకు? పోనీ మన చుట్టూ నీళ్ళని తెలుసా మీకు? అంతా నీళ్ళే, చిన్న భాగం మాత్రమే భూమి. ఈ భూమిలో మనం 3 సెంట్లు, సెంటున్నర, పావు సెంటు, గజం 1,00,000 అంట ఒక ఊర్లో. గజం. దీనికి బేరాలు, సారాలు, బేరాలు. ఎంత గజం 1,00,000 అనేది మన టౌన్లో జరుగుతుంది. ఒకసారి నాతో రండి హైదరాబాద్కి, మీకు విషయం ఏంటో చెప్తాను. గజం 10 లక్షలు. ఎవరైనా కుండేవుతుంది నా దగ్గర ఫోన్ నెంబర్ ఇస్తాను, తీసుకుని. గజం, ఓన్లీ గజం. సెంటుకు 48 గజాలు, 48.48, 48.48 గజాలు. మీకు ఒక గజం 10 లక్షలు. గవర్నమెంట్ సేల్ చేస్తాను. మీకు ఏమైనా ఓపిక ఉంటే రండి నాతో కలిపి మీకు ఇంపించేస్తాను. ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది త్వరలో, 1 వీక్లోనే. దేవుని బిడ్డలారా, అలా ఉంది పరిస్థితి. ఇది దేవుడు ఇచ్చాడు.
జీవించమని, పాలించమని అధికారం ఇచ్చాడు. తన జనులుగా మార్చమని, తన ప్రేమను చాటింపమన్నాడు, తన సువార్తను ప్రకటించమన్నాడు. దేవుడు మాట చాలా గొప్పదండి. దేవుడు ఒక్కసారి నీ హృదయంలోనికి మీరు అవకాశం ఆయనకి ఇస్తే, ఒక్కసారి మీ హృదయం పూర్తిగా ఆయన కొరకు తెరిస్తే మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. మిగతా విషయం మీరు ఏమీ ఇంకా ఆధారపడక్కర్లేదు. ఒక్కసారి మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. అన్యుడైనటువంటి అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు. అబ్రహాం గారికి ఒకటే తెలుసు, దేవుడు చూపించే దేశానికి వెళ్ళడం. ఆ ప్రయాణంలో అతడు ఎప్పుడు కూడా వెనకడికి వేయలేదు, ఆధారపడలేదు. ఈవెన్ కొడుకుని బలి ఇవ్వడానికి కూడా ముందుకే వచ్చాడు. యెహోవా ఈరే అంటున్నాడు, చూసుకుంటాడు లేవయ్యా. ఆయన ఇమ్మన్నాడు, ఆయన ఇష్టం, ఆయనే ఇచ్చెను, ఆయనే యెహోవా ఇచ్చెను అని యోబు అంటాడు. అబ్రహాం గారు అంటారు, ఆయనే చూసుకుంటాడు. చూసుకోలేదా? ఈ యొక్క ఇస్సాకుని వద్దని చెప్పి అక్కడ వెంటనే పొట్టేల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ పొట్టేలు మరి రగులుతున్నటువంటి ఆ పొదలో ఆ పొట్టేల్ని దేవుడు చూపించాడు. ఆయనకి తెలుసు ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో. ఉద్యోగమా, ఆస్తా, న్యాయమా, ఆరోగ్యమా, సంబంధాలు బాగుండాలని కోరుకుంటున్నారా? ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన మీద నువ్వు ఆధారపడటం నేర్చుకోవాలా. యు షుడ్ లెర్న్, యు షుడ్ నో. ఎలాగ నువ్వు ఆయన మీద ఆధారపడతావో పరిశుద్ధంగా మారాలా. నువ్వు ఆయన స్తుతించాలా. నువ్వు గొప్ప దేవుడు అని వాళ్ళు చెప్పారు, జస్ట్ బ్లైండ్గా నమ్మండి. ముందు నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఒక ఆవిడ వచ్చింది, అయ్యగారు మా పిల్ల బాగాలేదు పరిస్థితి. అమ్మ నేను ఇస్రాయేల్ గురించి వచ్చానమ్మా అంటాడు ఆయన. అయ్యగారు అలా బతిమలాడుతుంది. ఏమ్మా బల్ల మీద ఉన్నటువంటి మా పిల్లలతో తయారు చేసిన రొట్టెలను కుక్కలకి వేయలేం కదా అంటాడు. అప్పుడు ఆవిడ అంటుంది, నేను కుక్క లాంటి దాన్ని అంటుంది. ఆ దీనత్వం మనకు రావాలి. ఎవరో ఏదో గుళ్ళో ఎవరో ఏదో అన్నారని వాళ్ళంటే మీకేంటి? నీకు దేవుడికున్న సంబంధం అంత ఈజీగా తెగిపోతుందా? అంత ఈజీగానా? మూడుపేటల తాడు, మూడుపేటల ముళ్ళు వేస్తారు కదా, మూడుపేటల తాడు కాదు, 3 ముళ్ళు వేస్తారు కదా. 3 ముళ్ళకి చాలా బలం, 3 ముళ్ళకి చాలా బలం తాలి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, భర్త భార్యకి మధ్యన ఎన్ని గొడవలు వచ్చినా సరే తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఏం చెప్తారు పెద్దలు కానీ అంటే, లేదమ్మా ఆ బలం, అంత బలం దేవుడితో నువ్వు కలిసి అంత విధంగా నువ్వు బాండెడ్ అయ్యి ఉంటావు. నువ్వు దేవుడితో బాండెడ్ అయినప్పుడు ఏది నిన్ను తెంపలేదు. నీ చుట్టూ ఆయన అగ్ని దేవదూతలను కావలా పెడతాడు. అగ్ని దేవదూతలనే మన ప్రమాదంలో ఇక కొద్ది క్షణాల్లో సిటీ దిగిపోతారు, కర్నూలులో దిగిపోతారు. వితిన్ సమ్ మినిట్, ఒక అవర్స్లో. అది సూపర్ బస్సు అనమాట, స్లీపర్ బస్సు. హ్యాపీగా దిగిపోయే టైంలో మనకు మీ అందరికి తెలిసిందే కదా ఎంతమంది చచ్చిపోయారు దాంట్లోనే. 20 మంది అండి, 20 మెంబర్స్, 19+1, 20 మంది చచ్చిపోయారు. వాళ్ళు ఎలా చచ్చిపోయారు అంటే అండి, బహుశా మీరు బొగ్గు చూసి చాలా రోజులు అయి ఉంటుంది. ఎందుకంటే మీరు అందరు గ్యాస్ స్టవ్ పనిచేస్తున్నారు బాగా. మీకు బొగ్గు అంటే ఎలా ఉంటుందో తెలియదు చాలామందికి, మర్చిపోయారు. మీరు కాదు, చాలా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. బొగ్గు అంటే సిగ్గుపడే రోజుల్లో ఉంటుంది, తెలియదు ఎవరికి. బొగ్గు ఎలా ఉంటుందో సేమ్ అంతకంటే దారుణంగా అయిపోయారు. ఎముకలు, బాడీ అంతా. మనిషి ఈవిడ, పలానా పేరు ఈవిడ అని తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ అంటున్నారు. మరి అది ఎంత మటుకు అది కరెక్ట్నెస్ వస్తుందో తెలియదు. డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి వస్తుంది. లోపల వెన్నుపూసలోంచి వాటర్ లాగి ఇది తల్లిదండ్రులతో మ్యాచింగ్ అవుతుందో లేదో చూసి అప్పుడు న్యూక్లియిక్ యాసిడ్స్ అంటారనమాట. దాన్ని బట్టి ఈవిడ చెల్లింది. ఇంక ఎన్ని చేసినా
ఈ బొగ్గుని తీసుకెళ్ళి ఎవరేం చేస్తారు నిజంగా? మనిషి ప్రాణం ఏ పాటిది? అలాంటిది దేవుడు నిన్ను కృపతో, కృపా కృపా నీ కృపా